వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్‌ని అప్లికేషన్ క్యాన్సిల్ చేస్తూ జేఈఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అప్లికేషన్ క్యాన్సిల్ అయిందా లేదా? దీంట్లో మీ నేమ్ ఉందా లేదా అని తెలుసుకోండి. ఈరోజు మీకు ఖచ్చితంగా ఎస్ఎంఎస్ కానీ, ఈమెయిల్ గానీ వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ క్యాన్సిల్ అవుతున్నట్టు. దానికోసం ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో, వీడియోని పూర్తిగా చూడడానికి అలాగే ట్రై చేయండి. అలాగే జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి 300 మెయిన్స్ ఎగ్జామినేషన్స్, మోడల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ జస్ట్ 99 రూపీస్‌కే. సో, ఆన్‌లైన్‌లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ఎగ్జామ్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ జేఈఈలో మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో, ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో వచ్చాను. ఖచ్చితంగా మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా నేను టెలిగ్రామ్‌లో పెట్టాను. సో, ఒకసారి టెలిగ్రామ్‌లో జాయిన్ అయితే ఈ నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు. సో, ముఖ్యంగా ఎన్‌టీఏ వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇచ్చి 17థ్ వరకు మీకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీ అప్లికేషన్‌లో మీ ఫోటోని ప్రాపర్‌గా పాస్‌పోర్ట్ సైజ్ అప్‌లోడ్ చేయని వాళ్ళందరి స్టూడెంట్స్‌ది క్యాన్సిల్ చేస్తున్నాము. కానీ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాము. అది 17థ్ వరకు, 17థ్ ఈవినింగ్ వరకు ఆ టైం ఉంటుంది. సో, నైట్ 12:00 లోపల మళ్ళీ రీచెక్ చేసుకొని మీ ఫోటోని, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని పెట్టండి. సో, అది చాలా సింపుల్‌గా ఉంటుంది ఇది. కానీ దానివల్ల లాస్ట్ ఇయర్ చాలామంది అప్లికేషన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది జేఈఈ బోర్డ్. అయితే ఎందుకు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందో చూద్దాం. పాస్‌పోర్ట్ మీరు ఏదైతే అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ ఉంటుందో అది 10 కేబీ నుంచి 300 కేబీ లోపల ఉండాలి. చాలామంది దానికన్నా ఎక్కువ సైజ్ ట్రై చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ అది అప్లికేషన్ తీసుకోదు ఎక్కువ సైజ్ ఉంటే. బట్ స్టిల్ ఒకవేళ తీసుకున్నా అది ఎక్కువ సైజ్ ఉంటే అక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కలర్ ఫోటో అయ్యి ఉండాలి. 80% ఫేస్ వచ్చుండాలి. అండ్ మాస్క్ ఏసుకోకుండా ఉండాలి. అండ్ మీ ఇయర్స్ అంటే చెవులు కనపడుతూ ఉండాలి. సో, ఓవరాల్‌గా మీ ఫోటో అనేది ఈ రకంగా కనపడుతూ ఉండాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ ఖచ్చితంగా వైట్ అయితే ఉండాలి. అండ్ మీ ఇయర్స్ కనపడుతూ ఉండాలి. 80% ఆఫ్ ఇది మీ ఫేస్ ఉండాలి. అంటే ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ 50% ఉంది ఫేస్. సో, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా ఉంటే సరిపోద్దనమాట మీ ఫోటోగ్రాఫ్ అనేది. సో, ఈ రకంగా అయితే మీరు ఖచ్చితంగా ఆ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది చూపించాలి మీరు. సో, ఈ రకంగా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ అండ్ 3.5 సెంటీమీటర్స్. ఇది జనరల్‌గా హైట్ అండ్ వెయిట్. ఇది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సైజెస్ ఇవే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఫార్మాట్‌లో ఉండేట్టుగా అయితే ట్రై చేయండి. ఆ ఫోటోగ్రాఫ్‌ని మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు దాని నేమ్‌ని ఫోటోగ్రాఫ్ అని పెట్టండి. ఆ ఇమేజ్ ఫైల్‌ని. అంతే తప్పితే దాన్ని మీ నేమ్ గాని ఇంకేది పెట్టకండి. అండ్ జేపీజీ అండ్ జేపీఈజీ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. ఇంకోటి జిఫ్ ఫార్మాట్, లేకపోతే టిఫ్ ఫార్మాట్, బిట్ మ్యాప్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఉండకూడదు. ఓన్లీ జేపీజీ అండ్ జేపీఈజీ అనే ఫార్మాట్. సో, ఇది మీకు ఈ ఫార్మాట్ ఎలా రావాలి అనుకుంటే జస్ట్ గూగుల్‌లోకెళ్ళి మీకున్న ఫార్మాట్‌ని కన్వర్ట్ ఇంటూ జేపీజీ అండ్ జేపీఈజీ అని పెడితే మీకు టూల్స్ వస్తాయి. ఆ ఇమేజ్ దాంట్లోకి అప్‌లోడ్ చేయండి. అది మళ్ళీ డౌన్‌లోడ్ చేసి మీకు ఇచ్చేస్తది. ఆ ఫార్మాట్‌ని అప్‌లోడ్ చేయండి. ఫోటోగ్రాఫ్ పైన స్పెక్టికల్స్ అనేది మీరు సైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలో చేస్తారు. మిగతా వాళ్ళు షేడ్స్ గానీ, లేకపోతే సన్ గ్లాసెస్ కానీ అలాంటివి పెట్టుకొని ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకోకూడదు. అండ్ పోలరాయిడ్ అండ్ కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోగ్రాఫ్‌ని యాక్సెప్ట్ చేయరు. మీరు మామూలుగా ఫిజికల్‌గా ఎళ్లి ఫోటోగ్రాఫ్ తీసుకొని దాన్ని స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. దెన్ తర్వాత ఈ నేను ఇందాక చెప్పిన పాయింట్స్‌లో వేటిలో ఏది కూడా ఫాలో కాకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, ఈ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫోటోగ్రాఫ్స్ మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్స్, సేమ్ ఫోటోగ్రాఫ్స్ 6-8 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ సెపరేట్‌గా మీ దగ్గర హార్డ్ కాపీస్ ఉండాలి. అండ్ వాటిపైన కూడా అటెస్టేషన్ అనేది జరగాలి. అటెస్టేషన్ కూడా జరుగుతుంది కాబట్టి, అంటే సిగ్నేచర్ పెట్టాల్సొస్తుంది కాబట్టి, ఇదే ఫోటోగ్రాఫ్స్ అయితే ఉంచండి. సో, ఈ ఈ టైప్ ఆఫ్ ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవుతూ మీ ఫోటోగ్రాఫ్ ఏదన్నా ఉంటే మళ్ళీ దాన్ని అప్‌లోడ్ చేయండి. ఇన్ కేస్ మీకేదైనా డౌట్ వస్తే వీళ్ళకి మెయిల్ చేయొచ్చు. ఈ మెయిల్ ఐడీ ప్రెజెంట్ ఈ మెయిల్ ఐడీ అయితే ఉందో ఈ మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. అండ్ ముఖ్యంగా చాలామందికి వాళ్ళు మెయిల్ ఆర్ ఎల్స్ ఎస్ఎంఎస్ అనేది పంపించాము అని చెప్పారు. సో, ఇక్కడ మీరు చూస్తే ఆల్ సచ్ క్యాండిడేట్స్ హూస్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ టు బి ఆహ్, చేంజ్డ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్ బై మెసేజ్ ఆర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ అండ్ ఎస్ఎంఎస్ ఆన్ మొబైల్ నంబర్. These candidates need to log in during their using their credentials and click on the link to upload new photograph as per the ఇన్‌స్ట్రక్షన్స్ గివెన్ బిలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, దీని ప్రకారం మీరు ఒకసారి లాగిన్ అయితే అప్‌లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్ అని చెప్పి అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఎస్ఎంఎస్, ఈమెయిల్ కోసం అయితే వెయిట్ చేయకండి. ఇన్ కేస్ ఎక్కడైనా కూడా మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో, ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను స్టూడెంట్స్. ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవుతానండి. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థాంక్ యూ వెరీ మచ్.